వైపు రైతాంగ సోదరులు దృష్టి సారించాలని ఈ సందర్భంగా మనం చేస్తాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఏ పంట పండించినా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం ప్రకటించినట్టు ఎంఎస్పీ ఆధారంగా ఈరోజు రాష్ట్రంలో మనం ధాన్యం కొనుగోలు కార్యక్రమాన్ని చేపడుతూ వస్తా ఉన్నాం. దాంట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఓ పక్కన ఎంఎస్పీ ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేసిన తర్వాత కొనుగోలు చేసిన మొత్తం ధాన్యాన్ని వాళ్ళు ప్రకటించిన ఎంఎస్పీ ధర ప్రకారం తీసుకోకుండా కొద్ది మాత్రమే తీసుకొని నేతాలు వదిలేసే కార్యక్రమం సరైనది కాదని కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్రానికి చేస్తా ఉన్నాం. మరికొన్ని పంటలకు కేవలం ఎంఎస్పీ ప్రకటించి వదిలేయడం కూడా కరెక్ట్ కాదు. నేను ప్రకటించిన ఎంఎస్పీ ప్రకారం ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేస్తే ఆ పంటను కూడా తప్పనిసరిగా ఆ ఎంఎస్పీ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఆ పంటని కేంద్ర ప్రభుత్వాలు కూడా కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. దాని నుంచి తప్పించుకునే కార్యక్రమం చేయవద్దని భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కేంద్ర ప్రభుత్వాలు కూడా సూచన చేస్తా ఉన్నాం. మీకు ఏమాత్రం రైతాంగ పట్ల శ్రద్ధ, భక్తి లేక ప్రేమ ఉన్నా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసేటువంటి ప్రతి గింజని మీరు ప్రకటించిన ఎంఎస్పీ ప్రకారం ఈ రాష్ట్రంలో ప్రతి గింజని మీరు తీసుకొని దానికి సంబంధించిన ఎంఎస్పీని ఈ రాష్ట్ర సంస్థలకి చెల్లించాలి. తద్వారా అప్పుడే రైతులకు న్యాయం చేసినటువంటి వారు అవుతారని సందర్భంగా మనం చేస్తున్నాం.